నమస్తే మంది బాగున్నా. నమస్తే కిరణ్, ఏం సంగతి? మన ఆఫీస్లో సాయిగాడు చూసినావా? సాయిగాడు నాతో పాటు చేరిండు, నాతో పాటు ఉన్నాడు, కానీ ఏం పని రాదు. మళ్ళీ అందరూ ఆయనకి సపోర్ట్ చేస్తారు. అన్ని పనులు నేను నేర్పించిన. నేను అదే వింటున్నా, నిజమేనా? నిజమే భయ్య, అందరూ అంతకు సపోర్ట్ చేస్తారు. ఏ పని పటారంలోన లొటారం ఉంది తెలుసా? భజన 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 అంతే కదా, నిజంగా అంతే. లీడర్లు కూడా బాగా తన్నే సపోర్ట్ చేస్తున్నాడు అంటావు. పని వచ్చినోనికి ఏమో సపోర్ట్ చేయరు, పని రానోనికి లేపుతారు, సపోర్ట్ చేస్తారు. హాయ్ హలో నమస్తే, ఐఎమ్ వంశీకృష్ణ, మెమరీ కోచ్ అండ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్. ఒక నగరంలో బాగా డబ్బున్న ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక అందమైన కుమారుడు ఉండేవాడు. అయితే ఆ రోజు ఆ అందమైన కుమారుని బర్త్డే సందర్భంగా అంత ఫ్యామిలీ అంతా కలిసి ఒక టెంపుల్కి వెళ్ళాలని కారులో బయలుదేరారు. అయితే కొంత దూరం వెళ్ళాక కొంత ట్రాఫిక్ అంతరాయం వల్ల ఒక దగ్గర కారు ఆగిపోవాల్సి వచ్చింది. అప్పుడు తన అందమైన కుమారుడు కారులో నుంచి దిగి అటు ఇటు చూస్తుండగా ఒక చిన్న బాలుడు అందరి దగ్గర అడుక్కుంటున్నాడు. తినడానికి ఏమైనా ఇవ్వండి అమ్మా అని అడుక్కుంటున్నాడు. ఆ సమయంలో ఈ అందమైన కుమారుడి దగ్గరికి ఆ చిన్న అడుక్కునే బాబు వచ్చి పిలుస్తున్నా వినబడకపోవడంతో ఆ అందమైన కుమారుడికి కోట్ పట్టుకొని లాగాడు. ఏంటి నా కోట్ పట్టుకొని లాగుతున్నావు అనేసి ఆ అబ్బాయి చాలా కోపంగా రగిలిపోతూ చెంపపై ఒకటి కొట్టాడు. వెంటనే ఆ చిన్న బాబు కింద పడిపోయి ఏడుస్తున్నాడు. ఈ సంఘటన మొత్తాన్ని కారులో నుంచి తన యొక్క తండ్రి అంతా గమనించి చాలా బాధపడతాడు. అయితే కొంత సమయం తర్వాత మళ్ళీ కుమారుడు కారులోకి వస్తాడు. వీళ్ళు టెంపుల్కి వెళ్ళి ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి బయలుదేరిన తర్వాత తన తండ్రి, నాన్న ఈరోజు నీకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానని కొడుకు చెప్తాడు. కొడుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మా నాన్న చాలా ధనవంతుడు, నాకు ఏదో ఒక విలువైన బహుమతి ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ తన తండ్రి ఏం చేస్తాడంటే తన పాత బీరువాల నుంచి ఒక డబ్బా తీసి ఆ డబ్బాని ప్యాక్ చేసి గిఫ్ట్గా తన కొడుకుకి ఇస్తాడు. ఆ కొడుకు దాన్ని ఎంతో ఆనందంగా సంతోషంగా ఆ బాక్స్ మొత్తం ఓపెన్ చేస్తాడు. ఆ ఓపెన్ చేస్తే అందులో చిన్న బాబు చెత్త కుప్పన పక్కన నించొని ఉన్న ఫోటో ఉంటుంది. కొడుకు చూసి ఆశ్చర్యపోతాడు. ఏంటి నాన్న ఈ ఫొటోస్ నాకెందుకు ఇస్తున్నావు? తండ్రి అంటాడు అప్పుడు, ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు నాన్న, నువ్వే. కొడుకు షాక్ అవుతాడు. అప్పుడు తండ్రి చెప్తాడు, ఒకరోజు పెళ్ళైన కొత్తలో నేను ఇలా వెళ్తుంటే ఒక చెత్త కుప్ప పక్కన నువ్వు నుంచొని ఉన్నావు నాన్న. కానీ ఈ సిచ్యువేషన్ని మేము చూసి చాలా బాధపడి, అరే ఈ బాబుకు ఇంత అడుక్కుంటున్నాడు, తినడానికి ఏమైనా ఇవ్వండి అని అడుక్కుంటున్నాడు. ఈ సిచ్యువేషన్లో మనం ఈ రోజు ఇస్తే ఈ రోజు తింటాడు, కానీ రేపటి నుంచి ఈ బాబు పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసి నేను మీ మమ్మీ నిన్ను కారులో తీసుకొని ఇంటికి వచ్చాను నాన్న. నేను ఆ రోజు నిన్ను చీదరించుకొని ఉంటే నువ్వు ఈ రోజు అక్కడ ఉండేవాడివి కాదు. కానీ నేను నిన్ను హక్కున చేర్చుకొని నా ఇంట్లో చేర్చుకొని నిన్ను కన్న బిడ్డలా నిన్ను చూసుకున్నాను. అప్పట్లో నాకు ఒక అలవాటు ఉండేది నాన్న, కెమెరా నా దగ్గర ఉంటుండే. ఆ సన్నివేశాన్ని నేను ఫోటో తీసి ఉంచాను. నాకు తెలుసు నాన్న, ఏదో ఒక రోజు నా దగ్గర ఉన్న ధనానికి నువ్వు ఏదో ఒక రోజు యజమాని అవుతావు. అప్పుడు నీకు ఖచ్చితంగా అహం వస్తుంది. అలాంటి సమయంలో నీకు ఇలాంటి ఫోటో చూపించాలి అనుకున్నాను. కానీ ఈరోజు నువ్వు ఆ చిన్న బాబుని కొట్టిన సన్నివేశం చూస్తే నాకే బాధగా ఉంది అని చెప్తాడు. అప్పుడు కొడుకు బోరున ఏడుస్తూ బాగా కన్నీళ్లు తెచ్చుకుంటాడు. తను వెంటనే కారు వేసుకొని మళ్ళీ ఆ చెత్త కుప్ప దగ్గర ఉన్న ఆ బాలుడి దగ్గరికి వెళ్తాడు. ఆ బాబు దగ్గరికి రా అని పిలుస్తుంటాడు. కానీ ఆ బాబు భయంతో వణుకుతుంటాడు. అయినా సరే ఆ బాబు దగ్గరికి వెళ్ళి హక్కున చేర్చుకొని, నేను ఒకప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నాను, కానీ ఇప్పుడు నన్ను ఇంత ఉన్నతంగా నా తల్లిదండ్రులు లేకున్నా కూడా నన్ను పెంచారు కదా, వాళ్ళలా ఈ అబ్బాయిని కూడా నేను వదలకూడదు, ఈ అబ్బాయిని కూడా నేను ఉన్నతంగా తయారు చేస్తానని మార్పు చెంది అక్కడ చెత్తకుండి దగ్గర ఉన్న ఆ అబ్బాయిని కూడా తను హక్కున చేర్చుకొని ఇంటికి తీసుకెళ్లాడు. సో ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, మనం ఎంత ఎత్తున ఉన్నా సరే, ఎంత ఉన్నతంగా ఉన్నా సరే, కానీ మనం వచ్చిన సిచ్యువేషన్ను, మనం ఎదుర్కొన్న సంఘటనను మర్చిపోకుండా అలాంటి వారికి మనం సహాయం చేయాలి. ఎవరికి కూడా మనం చిన్న చూపు చూడకుండా ఉండి మనం కూడా కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.